రైట్. సో ఎక్కడైనా సరే ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఏం కావాలా ఆయనకి? సో డెడికేషన్, కమిట్మెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సేమ్ అలానే మన ఎస్. సేఫ్ షాప్ లో కూడా సో ఎంత పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అని అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సో చెప్తున్నాను కదా, నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు అవుతారు. బట్ ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్న పర్సన్ ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకొని, ఓకేనా, ఆయనతో పాటు ఆయన టీం వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఆ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాడో అప్పుడే లైఫ్ లో సక్సెస్ అనేది తీసుకోగలుగుతాడు. సో మరి అలాంటి సక్సెస్ ఇక్కడ మనం కూడా తీసుకోవాలని చెప్పి సేఫ్ షాప్ లోకి వచ్చినాం. అవునా కాదా? సో ఇక్కడికి ఎస్ వచ్చిన సార్. తర్వాత ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, మనం కూడా సక్సెస్ అవ్వగలుగుతాం. సో మంచి ఎడ్యుకేషన్ ప్లేస్ లో వేరే ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, సక్సెస్ ప్లేస్ లో ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అనేది దొరుకుతుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సిస్టమ్ ని ఫాలో అయితే సో సక్సెస్ ఈజీగా దొరుకుతుంది అని చెప్తుంటాం. సో లాస్ట్ టైం ఇక్కడ టాప్ 20 మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి సో మా గురించి ఒక జర్నీ చూపించిండు. సక్సెస్ కి, సేఫ్ షాప్ లో సక్సెస్ కి ఒక జర్నీ చాలా సింపుల్ గా ఉంటది, ఈజీగా ఉంటది. కానీ దాన్ని ఏం చేస్తారంటే చాలా మంది వాళ్ళ సొంత తెలివి పెట్టి సో కొన్ని రోజులు మంచిగా బిజినెస్ చేస్తారు, కొన్ని రోజులు డౌన్ అవుతుంది, మళ్ళా బిజినెస్ మోటివేషన్ అయ్యి అది ఇది రకరకాలుగా మనకి ఆ జర్నీ చూపించారు కదా. ఈసీజీ మిషన్ తెలుసు కదా, ఎస్. హాస్పిటల్స్ లో ఈసీజీ మిషన్ లాగా ఎట్లయితే ఆ మిషన్ లో గీతలు వస్తుంటాయి కదా, ఇట్లా 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 క్లింక్ 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 అని సౌండ్ చేస్తూ, అలా ఏం చేస్తారంటే సో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అదే చాలా పెద్ద నాలెడ్జ్ అని అనుకుంటారు వాళ్ళు. ఓకేనా, పర్ఫెక్ట్ సిస్టమ్ ని తెలుసుకోలేకపోతుంటారు. సో ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకి తెలిసిందే ఇంకా గొప్ప నాలెడ్జ్ అనుకుంటారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎక్కడో కాడ. సో చిన్నగా తట్లు తగిలి ఎదురు దెబ్బలు తగిలి సో ఏమవుతుందంటే అప్పుడు అదైతే లేదు, ఇదైతే లేదు, నాతోటి కాదనుకుంటా, నేను చేయలేను అనుకుంటా అని చెప్పేసి ఆగిపోతారు. సో అలా చూసుకుంటే చాలా మంది ఇక్కడ సో టీంలలో కూడా అయ్యే ఉండొచ్చు. అవునా కాదా? సో ఇప్పుడు చూడండి, మన టీంలో చాలా మంది ఉన్నారు, ఎస్. షాపింగ్ చేయించినాం, ఎమ్మడిపడి 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 షాపింగ్ చేయించినాం, జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయలేకపోతున్నాం. ఎస్. ఎందుకు ఇన్వైట్ చేయలేకపోతారు? మీకు తెలియాల. ఎమ్మడిపడి ఎమ్మడిపడి షాపింగ్ చేయించిండొచ్చు, కానీ ఎస్. సండే మీటింగ్ కి తీసుకురాలేకపోతారు. మీరే రావట్లేరు, ఇంకా వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఎస్ అవునా? సార్. ఎస్. ట్రైనింగ్ కి రమ్మని చెప్తాం, ట్రైనింగ్ కి రమ్మని చెప్తాం. ట్రైనింగ్ కి రమ్మంటే ఏమంటారు? ట్రైనింగ్ కూడా రారు. మనమే రాకుండా వాళ్ళని రమ్మంటే ఎక్కడికి వస్తారు? వస్తారా? నో గురు. సార్ ఇంకా అలాంటప్పుడు సక్సెస్ ఎయిడ్ దొరుకుతుంది చెప్పండి. ప్లాన్ చెప్పేటప్పుడు మంచిగా అడుగుతాం ఏమని, బిజినెస్ బెటరా, ఎక్కువ సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది మీకు, బిజినెస్ లోనా జాబ్ లోనా అంటారు. బిజినెస్ అనే అంటారు, చాలా మంది బిజినెస్ అనే అంటారు. మళ్ళా పోయి ఏం చేస్తారు, అదే జాబ్ లో పోయి కూర్చుంటారు. మళ్ళీ సక్సెస్ కావాలంటారు, ఎవరు ఇంటలేరు అంటారు, ఎవరు అది చేస్తలేరు అంటారు, ఎవరు ఇది చేస్తలేరు అంటారు. అవునా కదా? ఒకరు ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో అందరు సక్సెస్ గారు. ఏ బిజినెస్ లో అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ అయినా సరే అందరు సక్సెస్ గారు. బట్ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. జాబ్ లో అనుకోండి ఒక్కరు కూడా సక్సెస్ కారు. మీరు కావాలంటే గమనించి చూడండి, ఏ జాబ్ లో అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే సో అందరు జాబులలోనే ఆల్రెడీ చేస్తున్న జాబులు ఉన్నాయి కదా, చాలా మంది సక్సెస్ అయిపోతారు. ఎస్. కానీ అందరు కాలేరు, నా జాబ్ లో కాలేరు, నా బిజినెస్ లలో కాలేరు. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అయితే ఉంది కదా, నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అంతెందుకండి వాళ్ళు సేఫ్ షాప్ ఇక్కడ మనం అందరం ప్లాన్ విన్నాం. ఎన్ని సంవత్సరాల కంపెనీ అని చెప్తాం? 25 years కంపెనీ అని చెప్తాం. ఈ 25 సంవత్సరాల సేఫ్ షాప్ జర్నీలో మీరు కావాలంటే చూసుకోండి, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని ఒకసారి మీరు చూసుకున్నారనుకోండి, 100 లో 100% సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎస్ సార్.
Yes, Guru. 100లో 100% సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు. అది కంపెనీ తప్పు కాదు, సిస్టమ్ తప్పు కాదు, అప్లైన్ తప్పు కాదు. ఎవరిది అవుతుంది అంటే వాళ్ళదే అవుతుంది. ఎందుకనంటే యాజ్ అప్లైన్ గా కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే షాపింగ్ చేస్తామో ప్రొడక్ట్ పంపిస్తుంది, కంపెనీ పని కంపెనీ చేస్తుంది. వారం వారం Yes. మనం చేసే వర్క్ కి ఇన్కమ్ ఇస్తుంది, కంపెనీ చేసే పని చేస్తుంది. సిస్టమ్ చేసే పని కూడా సిస్టమ్ చేస్తుంది. ఏం చేస్తుంది? మనకి టైం టు టైం సండే మీటింగ్, ఫ్రైడే ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్స్, ఇయర్లీ వన్స్. ఇప్పుడు దిశ ఆల్రెడీ స్టార్ట్ అయింది, దిశలు, అవునా కదా? దిశ ట్రైనింగ్స్ కావచ్చు, ప్రతిదీ సిస్టమ్ చేయాల్సింది చేస్తుంది. యాజ్ అప్లైన్ గా మన అప్లైన్ కూడా మనకు చేయాల్సింది మనకు చేస్తున్నాడుగా. ఇప్పుడు పైన కూడా ఫోన్లు చేస్తుంటాడు, సార్ జూమ్ మీటింగ్ కనెక్ట్ అవ్వండి, లిస్ట్ రాయండి, బుల్సే కంప్లీట్ చేయండి, ర్యాంక్ కంప్లీట్ చేయండి, టార్గెట్ కంప్లీట్ చేయండి, చేద్దాం, నేను కూడా వచ్చి వర్క్ చేస్తాను సార్ మీతోటి, చేద్దాం అని చెప్తుంటాడు. కంపెనీ పని కంపెనీ చేస్తుంది, సిస్టమ్ పని సిస్టమ్ చేస్తుంది, అప్లైన్ పని అప్లైన్ చేస్తుంది. ఇక్కడ మన పని మనం చేయలేదనుకో ప్రాబ్లం అవ్వదు. మనదే. ఇక్కడ కూడా వాళ్ళదైనా ప్రాబ్లం, కంపెనీ సిస్టమ్ అప్లైన్ ప్రాబ్లం. No, sir. మన పని మనం చేయకుండా పక్కన వాళ్ళ మీద తోసేసి నాకు టీం అయితే లేదు, నాకు అదైతే లేదు, నాకు ఇది అయితే లేదు అని అంటే ఏడికెళ్ళి అవుతుంది? ఇప్పుడు ఇవి 3 పర్ఫెక్ట్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని కూడా మనం చేయాలిగా. ఏముంటే Yes. చెప్పండి, మనం చేయాల్సిన పని కొండలు పుట్టలు మనం చెప్తారా? లేదుగా. మంచిగా డ్రీమ్ పెట్టుకోండి. ఏం పెట్టుకోండి అంటారు? Dream. పక్కన వాళ్ళ కోసం పెట్టుకోమంటారా డ్రీమ్? No. మన కోసం ఒక డ్రీమ్ పెట్టుకోండి అంటున్నారు. ల్యాప్టాప్ కొంటావా, ర్యాంక్ కంప్లీట్ చేస్తావా, కారు కొంటావా, ఇల్లు కొంటావా, టార్గెట్ విన్ అయ్యి సింగపూర్ మలేషియా పోతావా, ఏడికి పోతావు? ఒక డ్రీమ్ పెట్టుకో అంటారు. ఇంకా డ్రీమ్ పెట్టుకోవడం చేతనైతే లేదు మనకి. మళ్ళీ ఏమంటాము? పక్కన వాళ్ళ మీద దోషేస్తాం, అయితే లేదు, వాళ్ళింట లేరు, వీళ్ళింట లేరు అని. తప్పవరిది డ్రీమ్ పెట్టుకోకపోతే? తప్పు ఎవరిది అని అడుగుతున్నా, డ్రీమ్ పెట్టుకోకపోతే. మనది. మనది ఒక తప్పు సార్, మనది. ఇల్లే సిస్టమ్ది, కంపెనీది, అప్లైంది అంటుంది నాకు తెలిసి తప్పు. Nice, sir. లిస్ట్ రాయండి అని చెప్తాం. ఏం చెప్తాం? లిస్ట్ రాయండి అని చెప్తాం. Yes. లిస్ట్ రాయం. తప్పేమో కంపెనీ, సిస్టమ్, అప్లైన్ మీద తోసేస్తాం. లిస్ట్ రాసిన తర్వాత ప్లాన్లు చెప్తాం సార్ అని చెప్తాం. ప్లాన్ల కాడ కూడా ఏం చెప్తారు? నో 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 అంటారు. మళ్ళీ అన్ని కావాలి అంటారు. ఎడిగలవుతుంది? అవునా కదా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలి అంటే అందరు అవుతారు. Yes. 100లో 100 మంది అవుతారు, 100లో 100% అవుతారు. ఎప్పుడు తెలుసా? కరెక్ట్ గా వాళ్ళు బిజినెస్ ని అర్థం చేసుకొని ఒక 4 నుంచి 5 సంవత్సరాలు బిజినెస్ లో నిలబడి కంటిన్యూగా పని చేస్తూ ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు డైమండ్ అవుతాడు. Yes, Guru. అప్పుడే సక్సెస్ అవుతాడు ఆ మనిషి. ఇవి చేయాల్సినవి చేయకుండా అన్ని వాళ్ళ మీదనే దోషేసినాం అనుకో ప్రాబ్లం మనలోనే అవుతుంది. Yes. అర్థమవుతుందా? సో కాబట్టి Yes. అర్థం చేసుకో. చాలా మంది ఉన్నారు సక్సెస్ అవుతున్న వాళ్ళు, సో మనకు తెలుసు. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క టీం పర్సన్ ని 100% ప్రతి సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉంచాలి. వాళ్ళని సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉంచడం కంటే ముందు ఫస్ట్ మనం సిస్టమ్ లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. Yes. ఓకేనా? మనం కనెక్ట్ అవ్వకుండా సిస్టమ్ కి వాళ్ళని కనెక్ట్ అవ్వండి అని అన్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బయటికి చెప్పకపోయినా లోపల అనుకుంటారు. Yes, sir. Yes. ఏమని? ఫస్ట్ నువ్వు చేసి చూపెట్టు, అప్పుడు నాకు చెప్పు అంటారు. ఓకేనా? ఒకవేళ డైరెక్ట్ మనం ముఖం మీద పట్టుకొని అన్నాడు అనుకో ఏమైతుంది తెలుసా? మన వాల్యూ అనేది పడిపోతుంది. Yes. అందుకే ఆయన బయటకు లోపల అనుకుంటారు. అర్థమవుతుందా? Yes. ఫస్ట్ Yes. నువ్వు చేసి చూపెట్టు, తర్వాత నాకు చెప్పు అంటారు. Yes, sir. ఓకేనా? क्वेश्चन बोल रहे सर इसे. हाँ बोलते मैडम, काहे को नहीं बोलते?
पहले अपन करके बताए तो जब उनको मालूम होता, अपन करने के लिए नहीं करे तो उनको क्या मालूम होता। इसलिए अपन पहले करके बता, जूम मीटिंग को कनेक्ट होके वीडियो ऑन करके अच्छा ड्रेस कोड पहन के बैठ के डेली, एक दिन दो दिन नहीं, डेली Yes. जूम मीटिंग कनेक्ट कनेक्ट होना, संडे मीटिंग को आना, हर ट्रेनिंग में दिखना, हर फंक्शन में दिखना, वो फोटो खींच के उनको भिजा दो। जब उनको मालूम होता अपन का जो सक्सेस है ना, वो सक्सेस उन्होंने देखने के बाद में, अरे इन्हों हर मीटिंग में दिखता, हर ट्रेनिंग को जाता, हर फंक्शन को जाता, इसलिए इन्हें सक्सेस हो रहा, अपन भी वैसे करे तो अपन भी सक्सेस होता बोल के जब उनको सोच के उन्होंने आके सेम वही काम करता। Yes. जब Yes. तक अपन नहीं जाते, नहीं सक्सेस होते, जब तक उन्होंने भी देखते रहता खाली। Sir. उन्होंने जब सक्सेस होता ना, जब आगे काम करेंगे बोल के देखते रहता, इन्होंने कब रैंक होता, कब टारगेट जीतता, कब डायमंड बनता, जब आके अपन भी जाके काम करेंगे बोल के सोचने वाला बहुत लोग रहता बाहर। मगर Yes, sir. अपन क्या करते, अपन क्या सोचता बोले तो, उन्हें आए तो अपन सक्सेस हो सकते, उन्हें आए तो अपन टारगेट जीत सकते, उन्हें आए तो अपन डायमंड बन सकते बोल के उनके बारे में सोच के अपन का पूरा टाइम वेस्ट हो जाता। Yes, sir. చాలా మంది ఏం చేస్తారనంటే, ఆయన వస్తే నేను డైమండ్ అవుతా, ఆయన వస్తే నేను టార్గెట్ విన్ అవుతా, ఆయన వస్తే నా ర్యాంక్ అయిపోతుందేమో అని చెప్పి చాలా మంది ఆలోచించి ఏం చేస్తారు తెలుసా, సగం టైం అక్కడనే వేస్ట్ చేసుకుంటారు. ఉంటది, Yes. ఆయన వస్తే టార్గెట్ అయితే పోయి ఆయనకి చెప్పి తీసుకొస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక మనిషి వచ్చి, ఒక మనిషి వస్తే టార్గెట్ అయిపోతుంది తెలిసినప్పుడు ఆ మనిషి దగ్గరికి డైరెక్ట్ పోయి టైం వేస్ట్ చేయకుండా పోయి తీసుకొస్తే అయిపోతుంది కదా, Yes, sir. కానీ తీసుకురారు, టైం వేస్ట్ అవుతుంది. అట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెక్ చేసుకోండి. ఎందుకంటే కంపెనీ దగ్గర ఎన్ని రోజులు టైం ఇచ్చింది మనకి, టార్గెట్ కి 4 నెలలు టైం ఇచ్చింది, Yes. అవునా కదా. Yes. Yes. చాలా మందికి తెలుసు కదా ఆ విషయం, Yes, sir. తెలుసు. 4 నెలల టైము టార్గెట్ విన్ అవ్వడానికి ఇచ్చింది కంపెనీ. సో దీంట్లో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి పాపం మన టార్గెట్ కంప్లీట్ చేయడానికి చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మన అప్లైన్లు ఏం చేసారు, రకరకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు మనల్ని టార్గెట్ విని సింగపూర్ మలేషియా తీసుకుపోవాలని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఇచ్చిర్రు, 4 నెలలు, 23కి స్టార్ట్ అయిన మార్చ్ 23కి స్టార్ట్ అయిన టార్గెట్ జూలై 23 వరకు దగ్గర 4 నెలలు. ఈ 4 నెలల టార్గెట్ చాలా మంది ఏమనుకుంటారంటే, సరే సార్ మీరు చెప్పిన బాగానే ఉంది, 4 నెలలు ఇచ్చిరని చెప్పారు, మరి బిజినెస్ వాల్యూమ్స్ కూడా కావాలి కదా సార్ అంటారు. ఎంత ఉన్నాయండి బిజినెస్ వాల్యూమ్స్ ఒకసారి చూడండి, 3,500 లెఫ్ట్ లో, 3,500 రైట్ లో, 5,850 లెఫ్ట్ లో, 5,850 రైట్ లో. ఇది అసలు ఒక టార్గెట్ అంటారా దీన్ని? నాకు తెలిసి చాలా మంది అసలు దీన్ని టార్గెట్ అనే అనుకోరు. ఎందుకు తెలుసా, ఇప్పుడు నేను చూపించేది ఏదైతే ఉంటుందో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇది పాత టార్గెట్. కంపెనీ ఎప్పటి నుంచో ఇస్తుంది ఇట్లాంటి ఫారెన్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో. మనం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనకే ఇవ్వలే, ఈ సింగపూర్ మలేషియా టార్గెట్ ఏదైతే ఉంటుందో మనకే కాదు, కంపెనీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెము సో ఇంటర్నేషనల్ లెవెల్ ట్రిప్స్ ఆపి ఏం చేసింది, బ్యాంకాక్లు, గోల్డ్ కాయిన్లు ఇవి ఇచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక ఫ్రెషర్ లెవెల్లో ఉన్న పర్సన్ కి నేషనల్ లెవెల్లో ఇంగ్లాండ్ టూర్, లాస్ట్ టైం మన గురూజీ వాళ్ళు వెళ్ళొచ్చారు కదా లండన్, మేము వెళ్ళొచ్చినాం కదా Yes. ప్యారిస్, స్విట్జర్లాండ్. అట్లాంటి టార్గెట్ కి ఎన్ని బిజినెస్ వాల్యూమ్స్ ఉన్నాయి ఫ్రెషర్ లెవెల్లో ఒకసారి చూడండి. 18,000 బీవీలు లెఫ్ట్ లో, 18,000 బీవీలు రైట్ లో, 18,000 बीवीस लेफ्ट लो, 18,000 बीवीस राइट लो. 18,000. अगर ये टारगेट अभी फ्रेशर लेवल में दिए तो शॉपिंग भी नहीं करते उन लोग प्लान सुनने के बाद में, अरे इतना बीवीस मैं क्या कहाँ से करूं, 90 मेंबर्स को किधर से लाके करूं बोल के ये टारगेट अभी फ्रेशर लेवल में आए सो लोग बताया ना प्लान टाइम पे. अगर उन्होंने ये टारगेट जीतने के लिए अपन फोकस करेंगे बोले तो उन्होंने भी नहीं आता. Yes, Guruji. అవునా కదా. ఒక కొత్త ఫ్రెషర్ Yes. లెవెల్ ఉన్న పర్సన్ కి
ఈ టార్గెట్ గురించి మీరు చెప్పారు అనుకోండి, పాత టార్గెట్ ఏదైతే ఉంటుందో 99 మందిని చేస్తే నువ్వు ఇంగ్లాండ్ పోతావు సార్, రండి సార్ నేను కూడా వచ్చి నీకు సపోర్ట్ చేస్తే కలిసి పని చేద్దాం అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా వాళ్ళు రాను కూడా రారు. ఎందుకంటే కంపెనీ కూడా చూడండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది మన సక్సెస్ ని. ఓకే, ఈజీగా చేస్తుంది కంపెనీ కూడా. ఒకప్పుడు బిజినెస్ చాలా జబర్దస్త్ ఉండే, ఇప్పుడు ఏమైంది కొన్ని చిన్న చిన్నవి సో ఛాలెంజెస్ వల్ల సో కొంచెం అవుతలేదని చెప్పి కంపెనీ కూడా మన సక్సెస్ కోసమే మంచిగా ఇస్తుంది ఛాన్సులు. ఎంత ఇచ్చింది? 5,850 BV లెఫ్ట్ లో, 5,850 BV రైట్ లో. అంటే సో 90 మందిని ఏదైతే చేయాల్సిన టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేసింది, ఈజీగా 29కి తీసుకొచ్చి. Yes. అవునా కదా? ఈ Yes. 29 మంది టార్గెట్ కూడా చాలా మంది ఏం చేశారు అంటే ఒక పెద్ద కొండలాగా చూసిరు అనమాట. అమ్మా 29 ఇది అవడం కష్టమే సార్. అసలే 90 అవడమే కష్టం అని అంటే దాన్ని 29 చేసినా కూడా ఇంకా కొండలాగా చూడడంతో ఏం చేసింది అని అంటే మన కంపెనీ, అరే అట్లయితే కాదు, పాపం మన అసోసియేట్స్ అంటే మన టైగర్లు వర్క్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నట్టున్నాయి. ఓకే, సో ఎట్టి పరిస్థితులు సార్ చాలా మందిని తీసుకెళ్లాలా. సేఫ్ షాప్ పవర్ ఆల్రెడీ సేఫ్ షాప్ నెంబర్ 1 అని అందరు తెలుసు. బట్ పాతోళ్ళు కొత్తోళ్ళు సో ఎవరికైతే వర్క్ అయితే లేదో వీళ్ళని అందరినీ సక్సెస్ చేయించాలనే ఒక ఆ డ్రీమ్ పెట్టుకుంది కంపెనీ కూడా. అంటుంటాం కదా మనం ప్లాన్ చెప్పేటప్పుడు చెప్తుంటాం కదా, కంపెనీ గురించి చెప్పేటప్పుడు సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్తాం, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, 1 గోల్, 1 ప్యాషన్, 1 టీమ్ చెప్తామా లేదా? ప్రతి Yes. ఒక్కరు ఒకటే డ్రీమ్ పెట్టుకుంటాడు, ఏమని? సేఫ్ షాప్ లో డైమండ్ కావాలని, టార్గెట్ విన్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలని. ఓకే, ఒక ప్యాషన్ తో పని చేస్తారు, ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తారు. అవునా కాదు? సో దానికోసం Yes. వాళ్ళు ఏం చేశారు, ఇంత సింపుల్ టార్గెట్ ఇంకా సింపుల్ చేసేసారు పాపం వాళ్ళు కూడా మన ఛాలెంజ్ అర్థం చేసుకోరు. డ్రీమ్ రాస్తలేరు అనుకుంటా మనోళ్ళు, అందుకే టార్గెట్ అయితే లేదు. డ్రీమ్ పెట్టుకుంటలేరు అనుకుంటా, అందుకే టార్గెట్ అయితే లేదు. లిస్ట్ రాయలేదు అనుకుంటా, అందుకే టార్గెట్ అయితే లేదు. కనీసము సో దాంట్లో ఇంకా సగం మంది నన్న టార్గెట్ కోసం తక్కువ చేసి ఇస్తే సో తొందరగా టార్గెట్ విన్ అవుతారేమో అని చెప్పేసి ఏం చేసి తెలుసా పాప మనోళ్ళు అసలే మంచోళ్ళు కదా. సేఫ్ షాప్ లో డైరెక్టర్లు, మెంటర్స్, సిస్టమ్ అందరు మంచోళ్ళు కదా. అందుకని ఏం చేశారు పాపం వాళ్ళు కూడా మన కోసం ఆలోచించి సో ప్రతి ఒక్క పర్సన్ తీసుకెళ్లాలని చెప్పేసి సో ఆ టార్గెట్ ని కాస్త ఏం చేశారు, 5,850 టార్గెట్ ని 2,920 టార్గెట్ కి తీసుకొచ్చారు. ఇక్కడ 18,000, ఎక్కడ 5,000, ఎక్కడ 2,000. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుందా? 18,000 Yes. బిజినెస్ వాల్యూమ్స్ లెఫ్ట్ లో, Yes, sir. 18,000 బిజినెస్ వాల్యూమ్స్ రైట్ లో చేయాల్సిన టార్గెట్ ని 5,850 ఇచ్చి దాన్ని ఇంకా ఏం చేసింది, దీంట్లో కూడా ఇంకా సగం చేసింది. 2,925 BV లెఫ్ట్ లో, 2,925 BV రైట్ లో చేయడం తోటి పాప మనోళ్ళు ఏమనుకున్నారంటే మొత్తానికి అలిగి ఇంట్లో కూర్చురు. ఎట్లా తెలుసా, నువ్వు 18,000 చెప్పినావు ఫస్ట్, 5,000 చెప్పినావు తర్వాత, ఇప్పుడు 2,000 చేసిన అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాం సార్ మీకు? అంటే మేము మాకు చేత కాదు అనుకుంటారా? ఎట్లా మేము చేయలేము అనుకుంటారా? అందుకనే మా కోసం మీరు ఈ బీవీలు ఇచ్చారా? నో 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 నో, మాకు పెద్ద బీవీలు ఇస్తారు కదా అప్పుడే చేసి చూపిస్తాం అని చెప్పి ఏం చేసి తెలుసా, టార్గెట్ గురించి మర్చిపోయి హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. అంతేగా మరి. ఒకసారి చూడండి ఇక్కడ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ చెప్పినప్పుడు ఏమన్నారు, బిజినెస్ అయితే లేదు సార్, ఎవరు ఇంటలేరు సార్ అన్నారు. జర ఇంకా కొంచెం తక్కువ ఇస్తే బాగుండు అని అనుకున్నారు. అనుకోవడంతో ఏం చేసింది కంపెనీ, ఎంతమంది గట్టిగా అనుకోరు పాపం వాళ్ళందరూ అనుకునేసరికంటే ఆ 5,850 టార్గెట్ ని 2,925కి చేసేసింది. కానీ ఇక్కడ చాలా మంది ఒకటి గమనిస్తలేరు మీరు, ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ 5,850 బీవీలని సగం చేసింది ఎంత, 2,925 బీవీలు చేయమని చెప్పింది. దీన్ని ఒకవేళ మీరు 200 బీవీలకి కన్వర్ట్ చేసిరు అనుకోండి, 2,925 బీవీలు డివైడెడ్ బై 200 బీవీలు ఎంత కావాలా మీకు? 15 మంది లెఫ్ట్ లో, 15 మంది రైట్ లో కావాలి. అవునా? Yes. మరి ఇక్కడ ఈ సింగపూర్ గురించి ఆలోచించే బదులు ఇక్కడ ఇంకొక టార్గెట్ కూడా ఉంది, ఆ లోకల్ టార్గెట్ ఏముంది,
Yes. 3,500 బివిల్ లెఫ్ట్ లో, Goa to 3,500 బివిల్ రైట్ లో. ఇది కూడా క్రూజ్ ట్రిప్పే. ఒకవేళ దీనికి Yes. మీరు ఎంతమంది టీం చేయాలా? ఓన్లీ జస్ట్ 1750 బివిల్ చేయాలి అంతే. మీ లెవెల్లో Yes. మీరు 1750 బివిల్ లెఫ్ట్ లో, 1750 బివిల్ రైట్ లో చేసారు అనుకో, వాటిని డబల్ చేసి కంపెనీ ఏం చేస్తుంది? 3,500 చేస్తుంది. ఒకవేళ మీరు అట్లా డివైడ్ చేసి చూసుకురు అనుకో, ఓన్లీ మీకు కావాల్సింది 9 మంది లెఫ్ట్ లో, 9 మంది రైట్ లో. ఎంతమంది? 9. 9 మంది లెఫ్ట్ లో, 9 మంది రైట్ లో. ఎస్. ఇంత 9 మంది టార్గెట్ ని కూడా మీరు ఇంకా పెద్ద భూతద్దం పెట్టి చూసుకుంటూ కూర్చున్నారు అనుకో, ఏమైతుంది తెలుసా? మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు, ఉమ్, మనకంటే ముందు స్టార్ట్ అయిన వాళ్ళు, మన తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళు టక్క టక్క చూస్తూ చూస్తూ టార్గెట్ విన్ అయిపోతారు. మనం ఏం చేస్తామనంటే తర్వాత ఫీల్ అవుతాం, అరే ఆ టైంలో కొంచెము మా అప్లైన్ చెప్పేది వినుంటే టార్గెట్ అయిపోతుండేనే మనది. అసలు ఒక స్టెప్ వెనకేయకుండా ఆ ఒక్క స్టెప్ మనం ముందుకేసి ఉంటే టార్గెట్ అయిపోతుంది. నేను కూడా మంచిగా ఇప్పుడు ఫారెన్ పోయేస్తుండే, మంచిగా ఎంజాయ్ చేసి వస్తుండే, తొందరగా డైమండ్ అయిపోతుండే అని చెప్పి తర్వాత ఫీల్ అవుతుంది. ముందు ఫీల్ కాము, తర్వాత ఫీల్ అవుతాం. ఎస్. ఇప్పుడు అంటుంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? No. ఏం No. లాభం ఉండదు. ఎందుకు? ఆల్రెడీ చేతులు కాలినాయి కదా. Yes. పోయి నువ్వు ఆకులు పట్టుకుంటా అంటే ఏం లాభం ఉంటుంది చెప్పు? ఇక చేతులు కాలకముందే లేదు. ఆకులు పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మన చేతులు సేఫ్గా ఉంటాయి. ఇక్కడ కూడా టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంత మంచి టార్గెట్ ఎందుకు? అది కూడా ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? కంపెనీ నెక్స్ట్ టార్గెట్ రిలీజ్ చేస్తుందా మళ్ళీ? Yes. మళ్ళీ ఎట్లా టార్గెట్ వస్తుందిగా 23 జూలై తర్వాత. ఆ Yes. రిలీజ్ అయిన టార్గెట్ చూస్తారు, ఆ బీవీలు చూస్తారు, అప్పుడు అనుకుంటారు, అరే పోయిన టార్గెట్ ఈజీగా ఉండేనేమో, సెట్ నేను అనవసరంగా మిస్ చేస్తే. అసలు ఆ టార్గెట్ విన్ అయి ఉంటే ఈసారి ఈ టార్గెట్ కూడా కొట్టేస్తుండే నేను అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? సో ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుంటారు, కథమే అయిపోయా. అటు కాకుండా ఇటు కాకుండా సో వాళ్ళ చూస్తా చూస్తే ఇంకా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. అంత ఎందుకండి, 2026 స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనం? 7వ నెలకు వచ్చినాం. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఇది 7వ నెల స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 6 నెలల్లో మనం ఏం చేసినాము, ఏం సక్సెస్ తీసుకున్నాము. సరే సేఫ్ షాప్ లో అంటే సక్సెస్ కాలేమనుకోండి, బయట చేసిన పనులన్నా సక్సెస్ అయ్యిరా అంటే అది కూడా ఉండదు. ఇక్కడికి వచ్చినాక ఇంత మంచి అవకాశం దొరికిన తర్వాత తక్కువ టైంలో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తుంటాము, అది కూడా పట్టించుకోరు. అటు కాకుండా ఇటు కాకుండా సో మధ్యలో ఆగిపోతారు అన్నమాట. అవ్వాలని ఉంటది, డ్రీమ్ పెట్టుకుంటారు, ఓకే, డ్రీమ్ గురించి చెప్పినప్పుడు ఆలోచిస్తారు, నేను సక్సెస్ అవుతా అంటారు, డైమండ్ అవుతా అంటారు. వాళ్ళకంటే ముందు నేనే చూపిస్తా, వీళ్ళకంటే ముందు నేనే చూపిస్తా, ఓ వాళ్ళేంది వీళ్ళేంది నేను కూడా అవుతా అని అనుకుంటాం ఫస్ట్ ప్లానింగ్ వచ్చినప్పుడు. వచ్చిన తర్వాత ఏవో ఒక చిన్న చిన్న మిస్టేక్లు చేస్తాం, తెలిసి తెలియక. పాప అవి కూడా తెలిసి తెలియక చేస్తాం మిస్టేక్స్. ఎవరు కావాలని చేయరు తప్పులు, గుర్తుపెట్టుకోండి. తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది, చూస్తూ ఉండిపోతాం. అర్థమవుతుందా? అట్లాంటివి మళ్ళీ చేసుకోకండి. ఒకవేళ ఇయాలకి ఇయాల మీరు ఒక డెసిషన్ తీసుకున్నా కూడా టార్గెట్ విన్ అవ్వడం చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఎస్. కానీ టార్గెట్ విన్ అవ్వండి అని చెప్పినాం కదా అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదైతే సిస్టమ్ ఉంటుందో, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, దాన్ని పక్కన పెట్టేస్తారు అన్నమాట. మీరే చెప్పారు కదా సార్, టార్గెట్ విన్ కావాలని. టార్గెట్ విన్ కావాలంటే ఏం కావాలా? బీవీలు కావాలి. బీవీలు కావాలంటే ఏం కావాలా? నేను కొత్త వాళ్ళ దగ్గర పోయి ప్లాన్ చెప్పాలి కదా. అది సండే Yes. మీటింగ్ రానంటారు, నేను పోతా వాళ్ళ దగ్గరికి, సండేనే పోతా నేను వాళ్ళ దగ్గరికి. ట్రైనింగ్ రోజు పిలుస్తాం మనం, ట్రైనింగ్ రమ్మంటారు, మీరు టార్గెట్ విన్ అవ్వండి అంటారు, నేను రాను సార్, నేను టార్గెట్ కంప్లీట్ చేస్తా అంటారు. అర్థమవుతుందా? మీరు అలా చేసిరనుకో ఏమవుతుంది తెలుసా? అప్పుడు మటుకు ఓకే బాగానే ఉంటదేమో, కానీ లాంగ్ రన్ లో సేఫ్ షాప్ లో ఎక్కువ రోజులు మీరు జర్నీ చేయలేరు, గుర్తుపెట్టు. ఎందుకంటే ఈ బిజినెస్ లో Yes. జనాలు వస్తే సక్సెస్ అవుతాం, కరెక్టే కాదంటలేం. టీం బిల్డ్ చేస్తేనే సక్సెస్ అవుతాం. బట్ ఆ టీంని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి కదా. ఎప్పుడు అర్థం అవుతుంది? కొత్త వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే అర్థమవుతుందా? No, sir. No.
ఎప్పుడైతే ట్రైనింగ్ మీటింగ్స్. ట్రైనింగ్ లో సండే Yes. మీటింగ్ లో అక్కడ వెళ్ళి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడే కదా సక్సెస్ అవ్వగలుగుతాం. ఎస్. Yes. మిస్టేక్ చేస్తాం, మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, ఫీల్ అవుతూ ఇంట్లో కూర్చో. ఓకేనా? అలా చేసుకోకండి. కనీసం అర్థం చేసుకోండి చెప్పేది ఏదైతుందో. అర్థం కాలేదనుకో 1కి 10 సార్లు అడగండి. ఎవరిని కొట్టేటోళ్ళు ఉన్నారా? ఇట్లా లేరు కదా. మరి తెలియని దాన్ని తెలుసుకోవడమే సేఫ్ షాప్ లో జర్నీ అంట. ఎస్. అది తెలుసుకోవడానికి నేను ఎందుకు అడుగుతా, నాకు తెలుసు కదా, ఏముంది ఇదే కదా, పోవాలో ప్లాన్ చెప్పాలో ఫాలోఅప్ చేయాలో క్లోజింగ్ చెప్పాలి, ఇదే కదా, సింపులే కదా, మేము చేసేసుకుంటాం కదా అనుకుంటారు. అక్కడే అదే పెద్ద పొరపాటు, గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేసారనుకో మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. అర్థమవుతుందా? ఎనీ టైం Yes. కంపల్సరీ ఇక్కడ మనము సిస్టమ్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ సిస్టమ్ ని ఫాలో అయ్యి వర్క్ చేస్తారో అప్పుడు ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు. Yes. అర్థమవుతుందా? సో ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు టార్గెట్ విన్ అవ్వాలి అని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నారు అనుకోండి, స్క్రీన్ షేర్ అయిందా మేడం? ఎస్ సార్. ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు ఒకవేళ టార్గెట్ విన్ అవ్వాలి సీరియస్ గా అనుకున్నారు అనుకోండి, ప్రయత్నం చేసిరు అనుకోండి, కంపల్సరీ టార్గెట్ అనేది అవుతుంది. ఎస్. ఓకేనా? కాకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ మైండ్ లో టార్గెట్ విన్ అవుతా అని చెప్పి ఫిక్స్ అవ్వాలా. ఎస్ సార్. తెలుసా? మీరు చెప్పారు సార్ 4 నెలలు టార్గెట్ ఇచ్చిందని, 3 నెలల పైన టైం అయిపోయింది, 15 రోజులు టైం ఉంది, 27 30 దగ్గర దగ్గర ఎంతమంది, 29 మంది 29 మందిది 15 మందిది టార్గెట్ విన్ చేయాలంటే ఈ 3 నెలలు చేస్తే గాంధీ ఇప్పుడు ఎడికెళ్ళి అవుతుంది సార్. బయటికి అనకపోయినా పాపం లోపల అనుకుంటాను, ఎందుకంటే మాకు తెలుసు ఆ విషయం, మేము కూడా ఒకప్పుడు అనుకున్నాం కాబట్టి చెప్తున్నాం. మాకు ఇట్లనే చెప్పినప్పుడు మేము కూడా అనుకున్నాం, పాపం బయటికి అనలేక లోపల అనుకున్నాం, అందుకే చెప్తున్నాం ప్రతిదీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఎడికెళ్ళి అవుతుంది సార్ అని అనుకుంటాం. సార్ నేనేం చెప్తానంటే మీరు 100 మందిని తేండి, 150 మందిని తేండి, 30 మందిని తేండి, 50 మందిని తేండి అని నేను చెప్పను. జస్ట్ మీ మాట విని మిమ్మల్ని నమ్మి వచ్చేటోళ్ళు అడిగితే చాలా మంది ఏం చెప్తారు, ఓ అంతమంది వస్తారు ఇంతమంది వస్తారు అని చెప్తారు కదా. అంతమంది ఇంతమంది అవసరం Yes. లేదు, ఒక ముగ్గురిని తీసుకురండి. ఎంతమందిని? ముగ్గురే. Yes. లెఫ్ట్ లో ముగ్గురు, రైట్ లో ముగ్గురు, తీన్ లోగ్ లెఫ్ట్ మే, తీన్ లోగ్ నయా లోగ్, కొత్త వాళ్ళు ముగ్గురు లెఫ్ట్ లో ముగ్గురు రైట్ లో స్టార్ట్ చేయించినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, మీకు 6,000 రూపాయలు ఆ ముగ్గురు మీద ఇస్తుంది. అవునా? Yes. సో ఆ వచ్చిన ముగ్గురికి కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ మీటింగ్ చేసి ఆయన బుల్సై కంప్లీట్ చేసుకుంటే ఏమొస్తుంది బెనిఫిట్ అనేది ఆ పర్సన్ కి మనం క్లియర్ గా అర్థం చేపిస్తే బుల్సై చేసుకుంటాడా చేసుకోడా? Yes, sir. 100% చేసుకుంటాడు. ఎందుకనంటే మన దాంట్లో బుల్సై కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆయన కొన్న ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది. అవునా కదా? వచ్చేస్తుంది. ప్రొడక్ట్ తో పాటు ఆ ముగ్గురిని తీసుకురావడం తోటి 200 బీవీలతోటి ఎంత వస్తుంది ఆయనకి, 7,400 రూపాయలు వస్తుంది. దాని తర్వాత ఒక మంచి రికగ్నేషన్ దొరుకుతుంది. ఎవరైతే ఈ బిజినెస్ లో డైమండ్ లెవెల్ రీచ్ అయిన వారు ఉన్నారో వాళ్ళతోటి ఒక మంచి సన్మానం దొరుకుతుంది అని మనం వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకున్న మనిషి చేస్తాడా చేయడా? చేస్తాడు. అలా ముగ్గురిని తీసుకొచ్చినప్పుడు ఆ ముగ్గురు కాస్త సో ముగ్గురిని తీసుకొచ్చి బుల్సైల్ కంప్లీట్ చేసుకున్నారు అనుకో, అప్పుడు ఏమైతుంది, 9 మంది లెఫ్ట్ లో 9 మంది రైట్ లో అవుతారు. ఆ 9 మంది వచ్చినందుకు ఈ యూ అనే పొజిషన్ లో మనం ఉంటాం కదా, మనకి సెకండ్ వీక్ లో ఎంత వస్తుంది, దగ్గర దగ్గర 18,000 రూపాయలు వస్తుంది. ఎంత? 18,000 18,000 రూపీస్ టీమ్ వర్క్ లో వస్తుంది. మన సింగిల్ గా పని చేసినప్పుడు ఎంత వచ్చింది ఇన్కమ్? ఓన్లీ 6,000 వచ్చింది. టీంతో కలిసి చేపిస్తే ఎంత వచ్చింది? 18,000 రూపాయలు వచ్చింది. అర్థమవుతుందా? టీమ్ ని తయారు చేస్తే డబ్బులు ఎలా మన అకౌంట్ లోకి వస్తాయి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఆ 9 మందికి కూడా మనం క్లియర్ గా అర్థం చేపించినాం, కూర్చోబెట్టినాం. ఓకేనా? వాళ్ళకు కూడా సేమ్ ఇదే బుల్సే ప్రాసెస్ చెప్పినాం.
బాబు నువ్వు వచ్చినావు, ఒక బుల్సై కంప్లీట్ చేసుకో, నీకు ముగ్గురు Yes. కావాలి. సో నీకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది, 7,400 వస్తుంది, నీకు మంచి సన్మానం దొరుకుతుంది అని చెప్పినాం అనుకో, 100% వాళ్ళు కూడా చేస్తారు. 9 మంది ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురిని స్టార్ట్ చేపిస్తే Yes. ఎంత అవుతుంది అప్పుడు? 27 లెఫ్ట్ లో, 27 రైట్ లో. అప్పుడు మీ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళింది? 54,000కి వెళ్ళింది. ఇంకా ఎక్కువ. 54,000. Yes. 54,000. సో ఇక్కడ కూడా మీకు ఆ టీమ్ పవర్, టీమ్ వర్క్ పవర్ మీకు ఇక్కడ అర్థమవుతుండొచ్చు ఇన్కమ్ చూస్తుంటే. టోటల్ గా మీ టీమ్ సైజ్ కావచ్చు, మీ ఇన్కమ్ కావచ్చు, ఎంత అయింది? దగ్గర దగ్గర లెఫ్ట్ లో 3, 9, 27, 3, 9, 27. లెఫ్ట్ లో 3, 9, 27, రైట్ లో 3, 9, 27 కలిపితే 78 మంది. అవునా కాదా? Yes, sir. Yes. మంది ఎప్పుడైతే మీరు ఈ టార్గెట్ ఈ 15 రోజులు చూడండి, 3 నెలల్లో చేయలేంది 15 రోజుల్లో ఇది ఎలా పాసిబుల్ అయింది అని ఆలోచించకండి. లాజిక్లు వెతకొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే లాజిక్లు వెతికినాం అనుకో, ఆ లాజిక్లోనే మన లైఫ్ పోతుంది. Yes. లాజిక్ అనేది ఎప్పుడు మన దగ్గర పనికిరాదు. చేసినాం అనుకో 100% అవుతుంది. Yes. కాదనే సమస్య కాదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ లో 2020 మ్యాచ్లు జరుగుతుంటాయి కదా. ఆ 2020 మ్యాచ్లలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు ఫుల్గా స్కోర్ కొట్టిరు అనుకో, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది. వీళ్ళు ఇంతగానో స్కోర్ కొట్టారు, నేను కొట్టగలుగుతున్నా లేదా అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళొక ధైర్యం ఏంది తెలుసా? వాళ్ళకు ఒక నమ్మకం ఏంటి తెలుసా? నేను కరెక్ట్ గా ఆడిన అనుకో కంపల్సరీ విన్ అవుతా అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఏం చేస్తాడు? 4లు 6లు కొట్టడం దాని మీదనే ఫోకస్ చేస్తాడు, సింగిల్స్ మీద Yes. ఫోకస్ చేస్తాడు. బట్ ఆయన కూడా Yes, వాళ్ళకి sir. ఛాన్స్ దొరుకుతుంది. స్టార్టింగ్ 6 ఓవర్స్ ఉంటాయి కదా, ఆ 6 ఓవర్లు ఏం చేస్తారు? ఫుల్గా స్కోర్ కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్టార్టింగ్ 6 ఓవర్స్లలో మనం ఎట్లా కొట్టినా కూడా స్కోర్ 100% వస్తుంది అని చెప్పేసి ఆ 6 ఓవర్లలో ఫుల్ స్కోర్ కొడతారు. తర్వాత ఏమవుతుంది? కొంచెం ఫీల్డింగ్ చేంజ్ అయ్యేసరికి అంటే కొంచెం ఆలోచించి ఆడతారు, మెల్లగా Yes. ఆడతారు. బట్ ఆయన కూడా బౌండరీస్ కొడతారు. కానీ లాస్ట్ Yes. 6 ఓవర్స్ ఉంటాయి చూసినావా, ఫైనల్ ఇన్నింగ్స్ టైం దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఫటా 6లు 4లు కొడుతూనే ఉంటాడు. వచ్చినోడల్లా కొట్టి మినిమం వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఒక 20-30 స్కోర్ కొట్టేదాకా ఆగడింగా. Yes. ఎప్పుడైతే ఆ ఊపులో ఆ కమిట్మెంట్ తీసుకున్న డెడికేషన్ తో దన్న స్కోర్ కొడతారు కదా, అప్పుడు ఆ మ్యాచ్ విన్ అవుతారు. ఒకవేళ ఆ టైంలో Win మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ప్రయత్నం అయితే చేసినాం బై, నో ప్రాబ్లం, ఈ మ్యాచ్ కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తాం అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు హ్యాపీగా మ్యాచ్ ని ఎండ్ చేస్తారు తప్ప ఫీల్ అవుతూ బాధపడుతూ ఇంట్లో కూర్చోరు. ఇంకా మనం ప్రయత్నమే చేస్తలేము, టార్గెట్ అవుతలేదని ఆలోచిస్తాం. వాళ్ళలాగా 4లు 6లు కొట్టండి అని ఏం చెప్తలేరు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొంచెం ప్లాన్లు ఎక్కువ పెంచాలి ఇప్పుడు ఈ టైంలో. లేకపోతే ఆల్రెడీ ప్లాన్ చెప్పించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ ఈ 3 months లో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది టీం వచ్చిండొచ్చు. అవునా Yes. కదా? వాళ్ళని పట్టుకొని సో వాళ్ళకి ప్రాపర్ గా ఎఫ్ఐఎం మీటింగ్ కావచ్చు, బుల్సే గురించి కావచ్చు, మంచి ఎడిఫికేషన్ చేసినాం అనుకో యాజ్ అప్లైన్ గా మనము ఒక కొత్త మనిషికి మాట వినడా ఆయన? 100% వింటాడు. సార్ నీది బుల్సే కంప్లీట్ అవుతే, మేడం నీది బుల్సే కంప్లీట్ అవుతే ఇంత డబ్బు వస్తుంది, ఇంత టీం వస్తుంది, వీళ్ళతో కలిసి వర్క్ చేసి నీకు వారం వారం ఇంత ఇన్కమ్ వస్తుంది అని అంటే ఎవరు వద్దంటారు చెప్పండి? ఈ 78,000 ఈ 15 రోజులు వస్తున్నాయి అని అంటే వద్దంటారు? ఎంతమందికి వద్దు అనుకుంటారు చెప్పండి? ఒకసారి చూపించండి. నాకు వద్దు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 78,000 చూపించండి. ఎవరు వద్దన్నారు? ఎందుకంటే పైసలు అందరికి అవసరమే. Yes. ఒకవేళ మీకు డబ్బులు వద్దన్నారు అనుకోండి, మీరు కంప్లీట్ చేసుకుని ఆ డబ్బులు కంపెనీకి రిటర్న్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. టార్గెట్ విన్ అవ్వండి, డబ్బులు తీసుకోండి, మీ అకౌంట్లోకి వస్తాయి కదా. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే నో 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 నాకు ఈ డబ్బులు వద్దు, మీరే తీసుకోండి అని కంపెనీకి ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఏమైంది? Yes. ఒకవేళ మీరు ఈ టార్గెట్ విన్ అయ్యారు అనుకోండి, ఈ ప్లానింగ్ ప్రకారంగా వర్క్ చేసి 15 రోజుల్లో మీరు 78,000 కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా పైన సింగపూర్ క్రూజ్ క్వాలిఫై అయ్యారు అనుకో, దగ్గర దగ్గర 4 లక్షల ట్రిప్ వర్త్, 4 లక్షల వర్త్ ట్రిప్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. Yes. Yes. ఎన్ని 4 లక్షలు. లక్షలు
4 నాకు తెలిసి ఈ 4 లక్షలు ఒకవేళ మనము సో ఎప్పుడు సంపాదిస్తాము అని అంటే దానికి సంపాదిస్తామో లేదో కూడా తెలియదు బయట. ఎస్ 4 లక్షలు సంపాదించాలంటేనే దగ్గర దగ్గర 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. అలాంటిది 4 లక్షల ట్రిప్ మీకు ఫ్రీగా వస్తుంది అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు టార్గెట్ విన్ అవ్వద్దు? ఎస్ 15 అవ్వాలి. రోజుల్లో 15 రోజులు పని చేస్తే సేఫ్ షాప్ లో ఎంత సంపాదిస్తారు? టోటల్ ఇన్కమ్ పైన రాసింది చూడు, 4,94,000 అక్షరాల 5 లక్షల వరకు సంపాదించవచ్చు. సూపర్. ఎవరు చెప్పారు చెప్పండి సేఫ్ షాప్ లో డబ్బులు రావు అనేటోళ్ళు ఎవరు? ఎంతమంది? వాళ్ళకి చెప్పండి 15 రోజులు పని చేస్తే 5 లక్షలు వస్తాయని. ఎన్ని రోజులు పని చేయమంటారు? జస్ట్ 15 రోజులే. ఈ 15 రోజులు పైన టైం ఎస్ ఉంది ఇప్పుడు టార్గెట్ ఎండ్ అవ్వడానికి. ఈ రోజులు పని చేసి మీరు ఈ ప్రాసెస్ ప్రకారంగా వర్క్ చేసిరనుకో 5 లక్షల రూపాయలు. సగం అప్పులు పోతాయి, సగం కాదు కొంతమంది అయితే మొత్తం అప్పులే పోతాయి. అవునా కదా? ఎస్ సార్. సో ఒకవేళ టార్గెట్ విన్ అయ్యారు, సరే సార్ బాగానే ఉంది, 4 లక్షలు అంటే ట్రిప్ కాస్ట్ ఓకే పోము, అప్పుడేంటి బెనిఫిట్ మాకు అని అంటారు. కంపెనీ ఎట్లాగో 1,25,000 అయితే ఇస్తుందిగా. ఎస్ ఆ 1,25,000 ప్లస్ ఈ 94,000 మీరు క్యాల్కులేట్ చేసినా కూడా దగ్గర దగ్గర 2 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తారు. 15 రోజుల్లో 2 ఎస్ లక్షల రూపాయలు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని 15 రోజుల పనిలో 2 లక్షల రూపాయలు. ఎస్ ఏదో బాగున్నట్టుంది సార్, జర ముందని చెప్పకపోతే నువ్వు నాకు. ఎస్ అంత బాగానే ఉంది కానీ కొంచెం ముందు చెప్పుకుంటే నేను కంపల్సరీ ట్రై చేస్తుండే సార్. నువ్వు మొత్తం అయిపోయినాక చెప్పినావు సార్ అని అనిపిస్తుంది మనకి. అవునా? ఎస్ ఏది ఎస్ ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తారు, గుర్తుపెట్టుకో. లేదా టార్గెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నారు తక్కువ టీము తక్కువ టీము తక్కువ టీం అని. మంచిగా ఆల్రెడీ ప్లానింగ్ కూడా చేసి ఉండొచ్చు. అవునా కదా? అన్ని ఎస్ విధాలుగా Yes, ప్రయత్నం sir. చేస్తాం మనం. ఫైనల్ గా ఏదో ఒకటి ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ ప్లానింగ్ 26 మంది కోసం మనం ప్లాన్ చేసినాము. 26 మంది సీరియస్ తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు, బట్ ఒకరు సీరియస్ తీసుకుంటారు. ఒకరు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తీసుకుంటాడు సీరియస్ గా, టార్గెట్ విన్ అవుతాడు, చేసి చూపిస్తాడు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇదే ప్లానింగ్ అందరికి, వేరే వాళ్ళకి వాళ్ళకి ఒక ప్లానింగ్, నీకు ఒక ప్లానింగ్, నాకు ఒక ప్లానింగ్ ఏమి ఉండదు. అందరికి ఒకటే ప్లానింగ్. Yes. ఇంకా ఈ ప్లానింగ్ రాకన్నా ముందే మన వాళ్ళు తోపులు ఏం చేశారు, టార్గెట్లు విన్ అయ్యి చూపించారు. సింగపూర్, మలేషియా, ఊటీలు అవి ఇవి. అవునా కాదా? మరి ఈ ప్లానింగ్ రాకన్నా ముందే చేసి చూపించినప్పుడు ఇంకా ఇంత సింపుల్ ప్రాసెస్ మనం క్లియర్ గా అర్థం చేసుకొని చేసినాం అనుకో ఇంకా ఇంకా పెద్ద మిరాకిల్ చేయొచ్చు. ఇంకోటి ఏం ఎస్ తెలుసా, లాస్ట్ మూమెంట్ లోనే ఎక్కువ వర్క్ చేస్తాం మనము, లాస్ట్ మూమెంట్ లోనే ఎక్కువ టీం వస్తుంది, లాస్ట్ మూమెంట్ లోనే టార్గెట్లు విన్ అవుతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఈ ఎస్ ప్లానింగ్ Yes, ప్రకారంగా sir. వర్క్ చేసినాం అనుకో 100% టార్గెట్ ఇట్లా అయిపోతుంది ఈసారి. పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇది ఎస్ కావాలంటే కొంచెం ధైర్యం కావాలా. ఏం కావాలా? Yes. ధైర్యం ధైర్యం. ధైర్యం. చేస్తా కంపల్సరీ అవుతుంది అని చెప్పేసి ఒక సంకల్పంతో ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడు టార్గెట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎస్ ఓకేనా? సో కాబట్టి ఫోకస్ చేయండి, అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. మంచిగా ఇచ్చి టార్గెట్. ఓకేనా? సో ఈ టార్గెట్ పోతే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఈ టార్గెట్ ఎస్ దాంట్లో పడి మళ్ళీ మీరు చేయాల్సిన సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉండకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు అనుకోండి, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. దగ్గర దగ్గర దాకా వచ్చిన టార్గెట్ పోతుంది. ఇంతకుముందు చెప్పిన కదా ఒక చిన్న ఎగ్జాంపుల్, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. ఓకేనా? చేతులు కాలకన్నా ముందే దాన్ని కాపాడుకున్నాం అనుకో బాగుంటాయి చేతులు. అట్లనే టార్గెట్ ఎండ్ కాకన్నా ముందు ఇంకా టైం ఉంది అనుకుంటే అవుతుంది, బట్ సీరియస్ గా ఫోకస్ చేసిరు అనుకో అవుతుంది.
ఇంకా టార్గెట్ విన్ అవ్వమన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఏడికి రాను, టార్గెట్ విన్ అయ్యి చూపిస్తా అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకో, అది ఏమైతుంది తెలుసా, అది అంతకే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి అలా Yes. తప్పు చేయకండి, మంచిగా అర్థం చేసుకోండి. సో టార్గెట్ విన్ అవ్వండి. మంచి Yes. ప్రాసెస్ ఇది. ఇక ఈసారి టార్గెట్ అయింది అనుకో, పోయింది అనుకో, నెక్స్ట్ ఏ టార్గెట్ వస్తే ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు. నెక్స్ట్ వచ్చేది కూడా ఇప్పుడే ముందే మనం కనిపెట్టి చెప్పడానికి. Very good. అవునా కదా? Yes. Yes. దేవుళ్ళం కాదు, మనం కంపెనీ డైరెక్టర్లం కాదు. Yes. కంపెనీ డైరెక్టర్లు అంటే ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. Yeah. దేవుడా వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తారు. మనమేమో అంత పెద్ద పెద్ద లెవెల్కి వెళ్ళలేం కదా ఇంకా. కాబట్టి ఆ పొరపాటు చేసుకోకండి. అర్థమవుతుందా? Yes. Yes, sir. అది ఓకేనా? సో అలా టైం ఉంది. సో ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. సక్సెస్ తొందరగా అవుతారు. Yeah. టార్గెట్ విన్ అయ్యారు అనుకోండి, సో బెనిఫిట్స్ చాలా దొరుకుతాయి మనకి. ఒకటే ఒకటి ఏం చెప్పాలంటే, ఒకవేళ టార్గెట్ విన్ అయ్యారు అనుకోండి, మీరు మీ సేఫ్ షాప్ లో మీ సక్సెస్ కి ఒక వెపన్ దొరికినట్టే. గుర్తుపెట్టుకోండి. Yes. సేఫ్ షాప్ లో మీరు సక్సెస్ అవ్వడానికి ప్లస్ డైమండ్ అవ్వడానికి, ఈవెన్ టీమ్ ని తయారు చేయడానికైనా సరే, ఆ టీమ్ ని నిలబెట్టడానికైనా సరే, సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి, టీమ్ ని తయారు చేయడానికి, కొత్త టీం ని, ఆ కొత్త టీం ని నిలబెట్టడానికైనా సరే ఒకటే టార్గెట్ విన్ అయ్యి చూపించాలి. ఇది ఒకటే, వేరే Yes. ఉండదు. అర్థమవుతుందా? Yes. Yes. ఫోకస్ చేయండి 100% correct. సీరియస్ గా. సో ఎవరైతే ర్యాంక్ దగ్గరలో ఉన్నారో, సో మనకి మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ మంత్ లో. బట్ అట్లా అని చెప్పేసి ర్యాంక్ ఎండ్ అయ్యేంత వరకు ఏం ఆలోచించి ఆగిపోకండి. టార్గెట్ విన్ అయిన ప్రాసెస్ లో ఆల్రెడీ ర్యాంక్ కూడా అయిపోతుంది. Yes, sir. అర్థమవుతుందా? ఈ టార్గెట్ విన్ అవ్వడానికి అయితే వర్క్ చేస్తుంటామో ఈ ప్రాసెస్ లో ఆల్రెడీ ర్యాంక్ కూడా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి 100% అవుతుంది. Yes. ఓకేనా? Yes. సో Yes. ఇది అనమాట చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో వచ్చినందుకు, విన్నందుకు, టార్గెట్ సో గురించి తెలుసుకున్నందుకు. బట్ ఇంకొకటే ఉంది, ఇంప్లిమెంట్ చేయాలంతే. Yes. ఓకేనా? ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, సో కంపల్సరీ టార్గెట్ అయిపోతుంది. సో ఒకటి ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇంకెవరైనా Yes. ఏదైనా మాట్లాడాలనుకుంటే సో మాట్లాడొచ్చు. లేదంటే మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 7:30 అయిపోయింది. లాస్ట్ లో ఒక 2-3 చెప్పేసి క్లోజ్ చేస్తారు. Yes, sir. Thank you, sir. पैनल पे बात करने का मौका देने के लिए एक बार शेखर सर के लिए जोरदार ताली होनी चाहिए. बहुत अच्छे से समझाते हैं, सिर्फ मनी के बारे में समझाते हैं. सर को सिर्फ पैसे ही पता चलते हैं. बहुत अच्छी बात है, क्योंकि सभी लोगों को यहाँ पैसे ही होना है. सभी लोग यहाँ कमाने के लिए आ चुके हैं. थैंक यू सर. आज मुझे एक बात समझ में आई. 3 महीने में जो टारगेट हम नहीं कर सके, वो अभी भी हम कर सकते हैं. 15 दिन में भी कर सकते हैं. सिर्फ लेफ्ट और राइट में फ्रेशर में 3 लोगों को भी अगर ज्वाइनिंग करते हैं, सिर्फ उनका पुल से करने से, एक मेंबर के नीचे अगर 3 जनों को ज्वाइन करते हैं तो भी हमें इजीली टारगेट हो जाएगा. और हमारा रैंक होने दीजिए या हमारा मलेशिया सिंगापुर अचीवमेंट होने दीजिए, हम इजीली जीत सकते हैं. इतना ही है कि 3 महीने में जितना हम लाइट ले लिए बिजनेस को, अभी 15 दिन में अगर उसको ज्यादा से ज्यादा फोकस करेंगे, किसी चीज को बिल्कुल भी फोकस नहीं करेंगे, सिर्फ हमें जीतना है, इसी बात पे अगर उम्मीद रख के हम काम करेंगे तो 100% होगा ही होगा गुरुजी. और ये तो बात मेरी तो तय है कि 20 तक मेरा तो कंप्लीट हो ही जाएगा. और मेरे साथ मेरी प्यारी टीम का भी मैं कंप्लीट करूंगी ही करूंगी. बहुत अच्छा पॉइंट्स और बहुत अच्छे सवाल कर दिलेंगे. अभी तक सर यहाँ पे इतने सारे लोग हैं, सिर्फ एक मेंबर भी अगर वो दिल पे लेके दिल से करेगा ना तो जीत जाएगा. सबका सबके लिए नहीं बोलते, मगर हर किसी का अपना अपना सिंगल अलग सा दिल है. अलग दिल पे ले लीजिए, अपने अपने फैमिली के लिए देख लीजिए. जितना भी हम कर सकते हैं, मैं तो ये बिजनेस को सबसे ऊपर लगाती हूँ, फैमिली को बिल्कुल नहीं लगाती हूँ. फर्स्ट तो मैं बिजनेस,
उसके बाद मैं ट्रेनिंग्स मीटिंग्स पे लगाती हूँ। फैमिली को मैं आखिर में टाइम देती हूँ, क्योंकि फिर वक्त मेरे मेंटर्स होने दीजिए, महागुरु जी होने दीजिए, सभी लोग एक ही बात बोलते हैं, अभी फैमिली को मैं टाइम दूंगी तो मैं जीत नहीं पाऊंगी, अभी मैं बिजनेस को टाइम दूंगी तो मैं 100% जीतूंगी। और मैं जीतने के बाद, मैं डायमंड बनने के बाद मुझे टाइम ही टाइम रहेगा मेरे फैमिली के साथ घूमने फिरने के लिए, खाने पीने के लिए। क्योंकि जब हर हफ्ते को जब अपने अकाउंट में 8 लाख से ज्यादा इनकम आती है ना, तब हमें हर दिन दिवाली और दशहरा ही लगेगा, और फैमिली जिस चीज पे हाथ रखती है वो खरीद के देने की ताकत भी रहेगी हमारे में। आज सीरियस हूँ, आज सीरियसली काम कर रही हूँ, इसीलिए ज्यादा इम्पोर्टेंट तो मैं ट्रेनिंग मीटिंग को ही देती हूँ। मेरे लिए सुबह इसी से होती है और शाम भी इसी से होती है, क्योंकि मैं वेरी पूरा टाइम पूरा दिन इसी में लगी हुई रहती हूँ। कहीं पर भी जाने दीजिए, मेरा एक ही रहता है कि मैं डायमंड जल्द से जल्द बनूं। इसीलिए मैं यही सोचती हूँ हर दिन, और 15 दिन में तो 100% सर टारगेट तो होके रहेगा, और जीत के सिंगापुर मलेशिया तो हम जा ही रहे हैं। थैंक यू पैनल पे बात करने का मौका देने के लिए। రైట్ మేడం కోసం ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. సో అర్థం చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. జై హో. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో సార్ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఆల్రెడీ మనం టార్గెట్ గురించి చెప్పిండు. టార్గెట్ అంటే మనం సేఫ్ షాప్ లో కాదు, మనం లైఫ్ లో కూడా ఏదైనా సాధించాలంటే దానికి మనకు ఒక గోల్ డ్రీమ్ అన్నది ఉండాలి. ఉంటేనే కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఇంకొకటి మనం అన్ని భాషల్లో కూడా ఇప్పుడు పూజ మేడం అన్నది నాకు మంచిగా అర్థమైందని. ఒకప్పుడు తెలుగు అర్థం అయ్యేది కాదు మేడంకి, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే రోజు రోజు వింటుంది కాబట్టి అర్థమవుతుంది. అట్లాగా మనం ఏదైనా కూడా అనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే 100% సక్సెస్ అవుతాం. సో కాబట్టి 100% సక్సెస్ అవుదాం. సో మరి మనకు సీనియర్స్ అయితే చెప్తున్నారు సక్సెస్ కమ్మని, దానికి మనం కూడా టైం ఇవ్వాలి. అవుతాము అంటే అవ్వకుంటే ఎక్కడవుతుంది? సో అవ్వాలంటే మనం కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు జాబ్కి నెల సాలరీ తీసుకోవాలంటే 30 days వెళ్తేనే మనకు ఫుల్ సాలరీ వస్తుంది, సండేస్ వదిలేసి. సండే కూడా వెళ్తే ఎక్స్ట్రా వస్తుందని వెళ్తుంటాం. మరి ఇక్కడ మనం ఏ జాబ్లో 2 లక్షలు సంపాదిస్తాం? ఇక్కడ మనం దీనికి కొంచెం టైం ఇచ్చి, అంటే మీ వర్క్ ఆపేసి దీంట్లో తిరగాలని చెప్పట్లే, చేస్తూ కూడా కొంచెం టైం దీనికి ఒక రోజుకి ఒక హాఫ్ డే టైం ఇచ్చినా కూడా ఇక్కడ మనం సక్సెస్ అయిపోతాం. సో కాబట్టి 100% టైం ఇవ్వండి. అప్లైన్లో అయితే రెడీగా ఉన్నారు. సో మీరు కూడా టైం ఇచ్చిండ్రంటే 100% అప్లైన్ ఏదైతే తిరిగేసి వచ్చిండో, ఏదైతే విన్ అయ్యి వచ్చిండో అది మనం కూడా విన్ అవుతాం. థ్యాంక్ యూ సార్, ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. టైం కూడా అయింది, ఫీల్డ్లో వెళ్ళాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్. సో సార్ కోసం కూడా ఒకసారి గట్టి క్లాప్ కొడదాం. ఇంకా ఎవరన్నా మాట్లాడచ్చు, లేదంటే క్లోజ్ చేద్దాం మన మీటింగ్. ఆల్రెడీ టైం సో బాగా అయింది. 7:30కి క్లోజ్ చేయాలి కదా మనం. సో అర్థమైందా ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉంటుందో ప్లానింగ్? సో అందరికి ఒకటే Yes, ప్లాన్ sir. చేయండి. టార్గెట్ ఈజీగా అవుతుంది, కాదని సమస్య లేదు. మనం అనుకుంటే ఏదైనా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిశలో అందుకనే ఒక వర్డ్ చెప్తుంటారు, ఏంటి అని అంటే, దిశ ట్రైనింగ్ లో ఫస్ట్ డే మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఆ దిశ ట్రైనింగ్ మొత్తంలో మనకి అక్కడ కనిపిస్తుంది ఏంటి అని అంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పి రాస్తారు. మీకు కావాలని గమనించండి, ఏమని రాస్తారు అక్కడ? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. అంటే మన లైఫ్ లో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఎవరు క్రియేట్ చేయగలుగుతారంట? మనమే. అంటే మన తలరాతని మనమే రాసుకోవచ్చు. అర్థమైందా? చాలా మంది ఏమనుకుంటారంటే, నా తలరాత వాళ్ళు రాసింది, వీళ్ళు రాసింది, అది ఇది అనుకుంటారు. అది కాదు, మన తలరాతని మనమే రాసుకోవచ్చు. నాకు కూడా దిశకి వెళ్ళినాకనే అర్థమైంది ఆ వర్డ్. అర్థమైందా? సో కాబట్టి ఎవరి డెస్టినేషన్ కి కావాల్సిన జర్నీ వాళ్ళే రాసుకోవచ్చు. కాబట్టి ఫోకస్ చేయండి, 100% టార్గెట్ అవుతుంది.
మీరు ఒక సంకల్పం తోటి, ఒక నమ్మకం తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఈ 15 రోజులు చేసిరనుకో 100% అవుతుంది. ఎస్ అనుకో కాదు, అంతే. అర్థమవుతుందా? సో ఇది అన్నమాట. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. జై హో గో డైమండ్. సో మన అందరు గట్టిగా పిడికిలు బిగించండి, ఓకేనా? సో ఆమె టార్గెట్ అచీవర్, ఐఎమ్ టార్గెట్ అచీవర్, మలేషియా విన్నర్, ఐఎమ్ సింగపూర్ మలేషియా విన్నర్, ఆమె గ్రేట్ లీడర్, ఐఎమ్ గ్రేట్, ఆమె విన్నర్, ఐఎమ్ విన్నర్, ఆమె ఛాంపియన్, ఐఎమ్ ఛాంపియన్, ఆమె టార్గెట్ అచీవర్, ఐఎమ్ టార్గెట్ అచీవర్, ఆమె బిగ్ ర్యాంక్ అచీవర్, ఐఎమ్ బిగ్ ర్యాంక్ అచీవర్, ఆమె డైమండ్, ఐఎమ్ డైమండ్, ఆమె డైమండ్, ఐఎమ్ డైమండ్, ఐఎమ్ డైమండ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. జై హో సార్.